రైట్. హలో బాబాయ్, నమస్తే. ఏంది కొత్తగా బాబాయ్ అంటారు అనుకుంటారా? యాదృచ్ఛికమో ఏందో ఏమో కానీ ఎక్కువ మంది నన్ను బాబాయ్ అనే పిలుస్తారు. ఇక చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పటికే నన్ను బాబాయ్ అని కన్ఫర్మ్ చేసిర్రు. ఇక ఈ కాంచి నేను కూడా బాబాయ్ అని సంబోధిద్దాం అనుకుంటానా. చాలా ఇక నా సబ్స్క్రైబర్ ఇప్పుడు నేను తీసుకొని వచ్చిన ఇక వాడు కూడా నన్ను బాపు అంటాడు, బాబాయ్ అంటాడు, డాడీ అంటాడు. ఇక వాని ఇష్టం. బేటా ఒక మంచి లొకేషన్ చెప్పిడ్డా అన్న. చాలా నీ ఎర్రలదోంకో తాగు బాబాయ్ పోదామన్నాడు. వాడు ఎర్రలదోంకి వచ్చిండు. కౌన్సిల్ పడదామని ఈ లొకేషన్కి వచ్చినాం. ఇక మనం పెద్ద చేపల మోజులో పడి ఈ నాటు చేపలు మర్చిపోతాను. అప్పుడప్పుడు డొప్పటి ఎర్రలదోంకొని వచ్చి ఇట్లా కూర్చున్నాం అనుకో, ఇక వాటిని కూడా పలకరించినట్టుంటుంది, వాటి పులుసు కూడా చిన్న తాగినట్టుంటుంది. చాలా ఇక జూరి ఎట్ట బయటిన్నావు. ఇక దానికి పక్కా ఉన్నదిరా రాత. భూమి మీద నూకలు ఉన్నదాన్ని ఏం చేయలేము మనం. నూకలు లేని దాన్ని అయితే అటో ఇటో తీసి మనం వేసుకుంటాం. కానీ ఇప్పుడు పోయిన అయితే ఆదరా మరే గాలారు మార్చినాక పడది వచ్చోటే గాలాలు. అదే ఫస్ట్ దుడ్డు గాలి, పెద్ద గాలాలు కట్టిన నేను. కొంచెం రిజల్ట్ చూపిస్తాను. మింగుడు కదా పాపం. ఇప్పుడు రిజల్ట్ చూపిపోయిందండి. ఉరి తాళి సుగుల్చని తాళి అక్కడే దెబ్బకు 6 చాలా దిడ్రగున్నది. మరి యువతల తేటగా ఉంది కాబట్టి గుంజి యువతలేసుడే. చిన్న గుంజుడు ఎక్కడిది? ఫస్ట్ 4 ఇప్పుడు 6. మరి ఓవర్గా 6 కొడితే పోయి మరికెట్ట పడుతుంది పోయి. ఇక మనకు కూడా దొరకదు. ఎదురు ఈయన సాయంత్రం పోతా. అదే సాయంత్రం పోతా ఖచ్చితంగా పోతా. మీడియం పోతా బంధం కడిపోయినా ఎట్లా ఈ బొందకు హక్కులన్నీ నీయేరా? సర్వ హక్కులు నీయే. ఇప్పుడు చెప్తా అది ఒకరి గానకర్ రాని అడిపోతారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ నువ్వే సీనియర్. ఇప్పుడు మేమే ఇవాళ వచ్చి 50 రాని ఈ గాన సోసు వేసుకుంది. అబ్బా దరిద్రానికి కావాలి. నేను రావట్లేదని లేచిపోయినా. చక్కని కౌన్సిల్ ఉంటుందిరా. వేసుకొని పోయినాకే వేసావారా అమ్మ? ఎవరు బాగానే వేస్తాను వాడు సాయి 5 మంది. కానీ
నీ అటు వస్తే నాకు ముఖమే బాగుంటుందిరా ఎండ ఫేస్ మీద పడతట్టుంది. అందుకే నేను హే అమ్మ చావదు ఇక పడ్డానే పడకుండా ఏం కూర్చుంటా. ఇక వచ్చే కొద్దీ ఇటే వస్తాను. ఇక ఇన్నే లాస్ట్ ఇక అటే ఇక నీదేరా రాజ్యం. ఎస్ ఒకదాన్ని తీసి బయట వేసిన, ఒకదానికి లోపల చలి పెడుతుందంటే తీసి బయట వేసిన. అదే ఇండి లోపల చలి పెడుతుంది సార్ నాకు తను తీసి బయట వేయవా అన్నది. రైట్ చక్కని కంసే ఎస్. హాయ్ ఫ్రెండ్స్, నువ్వంటే నేను అన్నారా? చక్కని కంసే చాలా హైలైట్ ఉంది. విన్నావారా? ఓరి ఇది కూర్చుంటుంది ఆ చెట్టుకెళ్ళి. ఇక్కడ కూర్చుంటా. తాగి కొంచెం మంచి కంశ సాయంత్రం పట్టుకొస్తా. అప్పటికాంచి ఇటు కూర్చుంటే ఇంకో 2-3 ఎక్కువ పడు అంటే మరి ఎండ సొక్క కొడుతుంది. మరి కూకుంటే పాడు కెమెరా ఎండకి ఎడ తట్టుకుంటుందిరా. సరే మనం ఆటో ఇటో కూర్చుంటుంది, అది తట్టుకోవద్దు. ఇప్పుడు నీడే పెట్టినా నీడు ఉందిగా. వైరేవరా ఎట్లా కూస్తావో నాకు అర్థం కాదు. ఇప్పుడు 2 మిస్ చేసినావు, మళ్ళీ 2 పోయినాయి. మళ్ళీ చిన్నది కూడా కాదు, మంచి సైజు ఉన్నది. అయితే అన్ని రకాల పడాలని చిన్నది కడితే చిన్నది కడతారికే
షాప్లో వచ్చింది కదా చిన్నగానం ఎట్లుంటుందా అంత పెద్దది పడ్డాక అట్లా అంటావా ఓ పాప కత్తి కాపుతా చేపని నువ్వు గుంజి తీగే ఇంకో బాబాయ్ కాపాడే అరకిలో పడి కసట్టు సువా అరకిలో పడితే పాట పాడదు అరకిలో పడితే పాట పాడాలి పాట పాడుతుంది నువ్వు పాట పాడుతుంది అది ఆడుతుంది మసాలా పొరపడి అట్లా ఇది కూడా ఇది కూడా కొద్దిగా ఎక్కువ బాబా ఉంటే మరి ఎండకు కెమెరా ఎడము సంచి పట్టుకో దీన్ని మనకు అక్కడ కూడదు ఇవల్ల బేడా ఇటుకొచ్చి బాగానే పైకి వాడు నువ్వు కదా అలా ఓకే నువ్వు ఇది ఉంటే నువ్వు కూడా ఇలా ఎద్దు లేదు రాజుపేట కౌన్సిల్ బాగానే గుంజిండాడు. ఇక వటు బాబాయ్ అని చెప్పి నాకు 3 కౌన్సిల్ ఇచ్చిండాడు. పోతారా పోతారా సర్లే ఇరే నేను అన్నీ కొంచెం కూర్చుంటా అన్నీ కొంచెం కూర్చొని వెళ్తా ఇట్లా పడి వెళ్తారా మీరు సర్లే నేను బైక్ గేడ పెట్టినా ఓకే రైట్ ఏం చేస్తాను కన్నా ఊరి ఒక మనకు బర్రెలు లేకుండా అది పడే కట్టలేదు అసలు 2 సంవత్సరాల పొద్దు కలిస్తే కట్టలేదు అసలు అవసరం ఒక్కటైతే అంటే అపార్ట్మెంట్ డూప్లెక్స్ హౌసెస్ ఇండిపెండెంట్ హౌస్లే డూప్లెక్స్ హౌసెస్ అంటారు డూప్లెక్స్ అది చెత్తర పడ్డది కౌన్సే ఓకే రైట్ ఫోటో తీసుకుందాం చల్లా రైట్ చాలా చూసిర్రు కదా, ఒక డొప్పటి ఎర్రలు దోముకొని వచ్చి కూర్చుంటే ఒక రిజల్ట్ ఇట్లుంటుంది. మరి కడుపులో చల్లగదలకుండా కూర్చొని పట్టవచ్చు. ఇక చక్కని షికారు చేసిన. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక చక్కని వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్.